తెలుగు సినీ రంగంలోని ప్రముఖ నటి, రంగస్థలి కళాకారిణి షావుకారు జానకి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ తిరుపతిలోని ఘంటసాల విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సంస్థ చైర్మన్ గుండాల గోపీనాథ్ నేతృత్వంలో కళాకారులు పుష్పాంజలి కట్టించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు టీచర్ తిరుమలయ్య మాట్లాడుతూ షావుకారు జానకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. షావుకార్ చిత్రంతో విశేష గుర్తింపు పొందిన ఆమె 7 దశాబ్దాలకు పైగా సినీ, రంగస్థల రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె నటన నేటి తరానికి ఆదర్శమని, భారతీయ సినీ చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. కళారంగానికి ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం, టీచర్ తిరుమలయ్య, పోలి జనార్దన్, చిత్రపు హనుమంతరావు, సురేష్ తదితరులు పాల్గొని షావుకార్ జానకి ఘనంగా నివాళులర్పించారు. జానకి గారు మంచి పేరు ప్రఖ్యాతలు గాంచారు. మొట్టమొదటి సినిమా షావుకారులో నటించి మామూలుగా నటించడం కాదు, అది ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన దానివల్ల ఎవరు ఏ జానకి అంటే షావుకారు జానకి అని చెప్పేవాళ్ళు. అప్పటి నుండి షావుకారు జానకి ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతలు గాంచింది. తర్వాత నాకు తెలిసి అక్క చెల్లెళ్ళు అనే సినిమాలో ఒక సీను, పాండవులు పాండవులు తుమ్మిద అనే పాట అక్కినే నాగేశ్వరరావు ఈమె దగ్గరుండి నాట్యం చేయడం కూడా సినిమా హాల్లో ఈలలు అవన్నీ కూడా జరిగి చప్పట్లతో కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఎక్కువ కాలం జీవించిన నటీమణుల్లో జానకి గారు. ఆమె ఎక్కువగా తల్లి పాత్రలు చేసేది, ఎందుకంటే ఆమె యొక్క పర్సనాలిటీని బట్టి ఆ విధంగా జరుగుతూ వచ్చింది. మంచి పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఎక్కువ కాలం కూడా ఆమె జీవించింది. నిన్నటి దినము ఆమె వరలక్ష్మి రోజు కాలం చెందింది. వారికి మేము నివాళులు అర్పిస్తున్నాం. జానకి గారు 1931 సంవత్సరము ఆమె కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. కానీ వాళ్ళ నాన్నగారు ఎంతో విద్యాబుద్ధులు నేర్పించిన ఈ యొక్క సినీ రంగం మీద ఉండే వ్యామోహంతో ఆమె ఈ కన్నడ, తెలుగు, తమిళ్ ఈ 3 భాషల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కథానాయికి వేషాలు ధరించి అశేష ఆంధ్రులని, ఇటు కర్ణాటక ప్రజల్ని, ఇటు తమిళనాడు ప్రజల్ని కూడా అలరించినటువంటి మహానటి ఆమె. ఆమెకు 94 సంవత్సరాలైనా కూడా ఎంతో ధ్యానంతో భగవంతుని యొక్క కీర్తనలతో ఆమె ఎప్పుడు నిత్య జీవితం గడిపేది. ఇటీవల ఆమెకి ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ నిన్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఆమె కన్ను మూసిందంటే నిజంగా ఆమె ఒక మహానటిగా ఆమె కీర్తింపబడుతుంది. పోతే ఆమె షావుకారు చిత్రంలో తొలుత విజయవారి ఎన్టీ రామారావు గారు, మన ఎస్వి రంగారావు గారు, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో బ్రహ్మాండంగా ఆ సినిమా విజయవంతమైంది. దాంట్లో ఎస్వి రంగారావు విలన్, రామారావు గారు హీరో, ఈమె హీరోయిన్. ఆ కాంబినేషన్ అంత చక్కగా చేసింది కాబట్టి ఆమెకి ఇంటి పేరు కూడా షావుకారు, షావుకారు జానకి అని ఏర్పడింది. దాదాపు 400 సినిమాల్లో ఆమె నటించింది. మంచి కథా చిత్రాల, వైవిధ్యం గల కథా చిత్రాల్లో నటించడం వల్లనే ఆమెకి మంచి పేరు వచ్చింది. ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా బ్రహ్మాండమైన సినిమాలు నటించి ఇటీవల ఆమె పరమపదించింది. ఇప్పుడు ఆమె నిన్న వరలక్ష్మి వ్రతం రోజు కన్ను మూసినందుకు మా రాయలసీమ రంగస్థలి కళాకారులతో కూడా ఆమెకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.